చూపు లేని వారికి బ్రెయిలీ లిపి ఒక గొప్ప వరం. చిన్నప్పటి నుంచి వాళ్ళు బ్రెయిలీలోనే రాస్తారు, చదువుతారు. ఈ లిపి వారికి జీవితంలో ఎంతో ధైర్యాన్నిచ్చి విజ్ఞానవంతుల్ని చేస్తుంది. హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థులను సాక్షి పలకరించింది. బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ. మీరు చూస్తున్నది ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల. ఇది హైదరాబాద్లోని మలక్పేటలో ఉంది. కొంతమంది ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటే మరికొందరు రోజూ పాఠశాలకు వచ్చి చదువుకుని వెళ్తుంటారు. ఇక్కడ రోజు లూయిస్ బ్రెయిలీ పాట తర్వాత పాఠాలు ప్రారంభమవుతాయి. వీరికి లైబ్రరీలు కూడా బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీలు కూడా వీరు టీచర్ల పర్యవేక్షణలోనే చదువుకుంటారు. ఈ స్కూల్లో పిల్లలు పాఠాలే కాదు, పాటలు కూడా బాగా పాడతారు. ఇక్కడ బాగా పాడే పిల్లలకు స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పించి ఒక ఆడియో సీడీ కూడా రిలీజ్ చేశారు. 3 ఏళ్ల కిందట లూయిస్ బ్రెయిలీ జన్మదిన ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన యునెస్కో ప్రతినిధి వందన ఈ పిల్లల టాలెంట్ చూసి ఒక ఆడియో సీడీని రిలీజ్ చేసేలా ప్రోత్సహించారు. ఇప్పుడు ఒక వీడియో సీడీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాక వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఫండ్గా కొంత అమౌంట్ వీళ్ళకి ఇచ్చిన కన్నా వాళ్ళకి ఫర్ ఎవర్ ఉండిపోయేట్టుగా ఏదైనా వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనిపించినప్పుడు మనసుకు కనులుంటే అని ఒక సీడీ చేయడం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ ఇక్కడ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు. పిల్లల్లో ఉన్న టాలెంట్స్ను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. వీరికి చదువుతో పాటు కంప్యూటర్, తర్వాత డ్యాన్స్, మ్యూజిక్, మిగిలిన అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. 2012లో ఈ విద్యార్థినిలో ఉన్నటువంటి మ్యూజిక్లో ఉన్నటువంటి అభిరుచిని గ్రహించి రామాచారి గారి దగ్గరికి కూడా పంపించడం జరిగింది. అదే రకంగా యునెస్కో కన్వీనర్ అయినటువంటి శ్రీమతి వందన గారు కూడా ఆవిడ నేను ఇద్దరం కలిసి మనసుకు కనులుంటే అనే ఒక సీడీని కూడా ఆగస్టులో రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు 70 మంది. వీరికి అన్ని రకాలుగా సహాయపడుతున్న స్కూల్ సిబ్బందికి సాక్షి సలాం చేస్తోంది. అంగవైకల్యం ఉన్న అన్నిట్లో రాణించవచ్చని ఈ మలక్పేట్లో ఉన్న అంధ బాలికల పాఠశాల వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ లూయి బ్రెయిలీ బర్త్డే సందర్భంగా వీరు మరిన్ని విజయాలు సాధించాలని మనందరము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి బ్రెయిలీ జయంతి సందర్భంగా మన దగ్గర కొంతమంది గెస్టులు, ముఖ్యమైన అతిథులు ఉన్నారు. చాలా
స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. సురేందర్ మనకి ఇక్కడ రిథమ్ ప్యాడ్ ప్లేయర్, అలాగే అనిల్ గారు ఈజ్ అన్ అడ్వకేట్. అంధత్వం ఏమాత్రం అడ్డు కాదు అని న్యాయవాద వృత్తిని అతను ఎంచుకొని రాణిస్తూ ఉన్నారు అనిల్. అలాగే ఆమోస్ కీబోర్డ్ ప్లేయర్, అలాగే మాధవి గారు షీఈ్ అ సింగర్. సో వీళ్ళందరూ మనకి ఈరోజు సాక్షికి అతిథులుగా వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, వీళ్ళు ఎంచుకున్న మార్గంలో వీళ్ళు ఏ విధంగా రాణిస్తున్నారనే విషయాన్ని బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈరోజు సాక్షి మీ ముందుకు తెస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్ అండి అందరికీ. నమస్తే. సో అనిల్ గారు, ముఖ్యంగా ముందుగా మీరు చెప్పండి, చూపు లేని వారికి దారి చూపించడానికి చూపు అవసరం అని అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం అండి? చూపు లేని వారికి దారి చూపించడానికి చూపు అవసరం అంటున్నారు. అది కొంతవరకు నిజమే, కాదని చెప్పలేము. ఎందుకంటే మాకు కూడా మేము ఈ స్థితికి రావడానికి ఎంతోమంది సైటెడ్స్ కానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ మాతో ఉంటుంది. బికాస్ మేము సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ నిలిచామంటే మా పనిని వేరే వాళ్ళు వాళ్ళ పనిగా భావించి చేశారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అది అందరూ కూడా ఏకీభవించే విషయం, దాంట్లో రెండో విషయం ఉండదు. కానీ చూపు లేకపోవడం అనేది ఒక డిజబిలిటీగా లోకం భావించిన అది మాకు ఎక్స్ట్రా బిట్ ఆఫ్ ఎబిలిటీకి ఉపయోగపడుతున్నట్టుగానే భావిస్తాం మేము. వెరీ గుడ్. అది ఒక డిజబిలిటీగా యాజ్ పర్ ది లీగల్గా అది అయినప్పటికీ దాన్ని ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎబిలిటీగానే చూడాలి. అది లేకపోవడం వల్ల మేము ఎన్నో విషయాలు వెనుకబడి ఉండడం కానీ, లేకపోతే చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం కానీ, పని చేయకుండా సర్వైవ్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేయడం కానీ ఉండదు. డెఫినెట్గా మీరు అన్నట్టు చూపు లేని వాళ్ళకి చూపు ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి. అటువంటి సపోర్ట్ ఉంది కాబట్టి సొసైటీ నుంచి మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. కానీ మేము అట్లా ఒక వ్యక్తి సపోర్ట్ చేసినా దాన్ని బేస్ చేసుకొని పైకి రావడానికి లూయి మహాత్ముడు తన యొక్క అద్భుతమైన సృష్టి వల్ల మాకు ఎడ్యుకేషన్ అనే పారాడైమ్లోకి మేము రావడానికి కానీ, ఆ ఎడ్యుకేషన్ని మేము ఎడ్యుకేషన్లో స్టాల్వర్డ్స్గా విద్యను అభ్యసించి మాకు మేము నిలబడడానికి ఉపయోగపడింది లూయి బ్రెయిలీ. ఆ మహాత్ముడు అంతటి పెద్ద వ్యక్తి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు అతన్ని గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. అతను చేసిన సేవలే కానీ, అతను మీరు చెప్పినట్టు ఒక లాంగ్వేజ్ని సెట్ చేసి మీలాంటి వాళ్ళు ఎంతోమంది స్క్రిప్ట్ దాన్ని తయారు చేసి దాన్ని ఎంతోమందికి వాళ్ళు అభివృద్ధికి దోహదపడే అతన్ని నిజంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను 43 ఏళ్ల వయసులోనే చనిపోయాడండి. 43 ఏళ్ల వయసులో అతను పడ్డ బాధలే కానివ్వండి, అతను ఎదుర్కొన్న ఛాలెంజెసే కానీ నిజంగా చిరస్మరణీయం అని చెప్పాలి. సురేందర్, మీరు ముందు చెప్పండి. సో మీరు సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నారని నేను అడుగుతాను, ఎందుకంటే కళ్ళతోనే కాదు మనసుతో కూడా చూడొచ్చని మీలాంటి వాళ్ళని చూస్తే నిజంగా అర్థమవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఈ సమాజంలో ఎలా నెట్టుకొస్తున్నారు, మీరు ఏ విధంగా దీన్ని ఛాలెంజ్గా భావిస్తున్నారా, లేకపోతే ఎలా చూస్తున్నారు మీరు? సమాజం ఇదైతే ఛాలెంజ్ అనే అనుకోవాలి. ఎందుకంటే కొన్ని విషయాల పరంగా మనం ఆలోచించినట్లయితే ఛాలెంజే. ఎందుకంటే మేము ఇట్లా ఆర్కెస్ట్రా షోస్ చేసినప్పుడు ఇట్లా మెసేజ్ ఇస్తూనే ఉంటాం బయట ప్రోగ్రామ్స్లో. వీఆర్ నాట్ డిజేబుల్స్, వీఆర్ డిఫరెంట్లీ ఏబుల్స్. అట్లా మేము సొసైటీని ఛాలెంజ్ చేస్తూ మేము తీసుకున్న ఫీల్డ్స్లో సక్సెస్ అవుతున్నాం. అని ఆమోస్ చెప్పండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నాడు సురేందర్. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మామూలుగా ఒక డిజేబిలిటీ అనేది దేవుడు మనకి ఒక లోపం అనేది ఉంచాడు. కానీ ఇది ఒకసారి మేము ఇది మర్చిపోలేని సంఘటన అన్నమాట. శ్రీనారాయణ రెడ్డి గారు రచయిత గారు ఆయన ఏమన్నారంటే, ఒకసారి మేము పర్ఫామ్ చేస్తున్నప్పుడు ప్రోగ్రాంలో ఆయన గెస్ట్గా వచ్చారు. సో ఆయన ఏమన్నారంటే, కంటి చూపు లేకపోవడము ఇది వాళ్ళకి ఒక లోపమే కానీ శాపం కాదు అన్నారు. సో మేము ఇది లోపంగానే ఉంచుకుంటూ, అంటే డిజేబిలిటీ అనే ఫీల్డ్ రానివ్వకుండా మేము అన్ని విషయాల్లో ముందుకెళ్తూ ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్గా తీసుకొని ఇది మాకు ఎందుకు రాదు అనే ఒక పట్టుదలతో మేము కష్టపడుతూ మేము దాన్ని సాధించుకోగలుగుతున్నాము. అంటే సాధించుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నిజంగానే మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారంటే కనుక నిజంగా మీ పట్టుదల ఎంత ఉందో దేవుడు ఆశీర్వాదాలు కూడా అంతే ఉన్నాయని చెప్పొచ్చు. మాధవి గారు, మీరు చెప్పండి, సింగింగ్ ఎంచుకున్నారు మీరు, ఎలా జరిగింది? చిన్నప్పటి నుంచి కూడా సింగింగ్ అనేది నాకు చిన్నప్పుడు స్కూల్ నుంచి కూడా అలవాటు చేశారండి. ఆ తర్వాత కూడా ఇంకా డిగ్రీ అయిన తర్వాత కూడా బేసిక్స్ మ్యూజిక్ నేర్చుకున్నాను. మ్యూజిక్ నేర్చుకొని అలా నేను
ఇంకా సింగింగ్లోకి వచ్చాను. ఇక్కడ ఇంకా మాకంటూ మేము ఒక వేదికను కల్పించుకొని మాకు మేమే పర్ఫార్మెన్సెస్ ఇచ్చుకోవాలి, మాకు మేమే వెతుక్కొని, అంటే నార్మల్స్తో చేయడం అంటే మాకు కొంచెం అవకాశాలు ఉండవు, ఇవ్వడానికి కూడా ముందుకు రానన్నమాట. అందుకని ఏంటంటే మాకు మేంగానే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసుకొని, విశ్వదుర్గ ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేసుకొని మాకు మేముగా మొట్టమొదటి వేదికలు వెతుక్కుంటూ వచ్చామండి. ఆ వేదికలు అలా ఎందరెందరో ప్రోగ్రాంలు చూసి పరిచయం అయ్యి ఈ రోజున మేము వాళ్ళు ఫోన్ చేసి మాకు ప్రోగ్రామ్ ఇవ్వండి అనే స్థాయికి మేము వచ్చాము. అయితే దీని వెనక ఎంతోమంది సపోర్ట్ ఉందండి మాకు. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా మేము ముందుకు వెళ్ళలేం. మేము మాకు నిజానికి మేము ఈ రంగంలో అంటే ఎవరు ఏ రంగంలో ఉన్నారో, ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలోనైతేనేమి, కళారంగంలోనైతేనేమి ఉన్న వాళ్ళకి మాకు ఈ లోపం గుర్తుకు రాదండి. ఎందుకంటే దాంతోనే మేము హ్యాపీగా ఇప్పుడు విద్యారంగంలోనైతే వాళ్ళు ఏం సాధించాలో వాళ్ళ గోల్ వాళ్ళకు ఉంటుంది. అలాగే మాకు సింగింగ్లో మేమేం సాధించాలనేది మా గోల్ మాకు ఉంటుంది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మాకు అసలు ఐజ్ లేవు అనే ఫీలింగ్ మాకు రాదు, అసలు రానివ్వం కూడా. మేము దీని వెనక ఎంతో మంది సపోర్ట్ ఉంది. ఇప్పుడు మేము ఈరోజు అంటే ఇది మరి ప్రస్తావన కాదు నాకు తెలియదు, కానీ మేము ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నామంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళండి కారణం. మరి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మా ఆర్గనైజేషన్ నడుస్తుంది. మేము ఈరోజు హ్యాపీగా ఉన్నాము, మీరు ఇంకా ప్రోగ్రామ్స్ చేయండి, మీరు ఇంకా ముందుకెళ్ళాలి, మీరు ఎదగాలి అని సపోర్ట్ చేసేది శ్రీమతి ప్రభాధరుడు గారండి. నెలకి మాకు ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమో అంత కూడా అందరి నుంచి, ఆమెకు తెలిసిన మేడం గారు తెలిసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా సమాజంలో ఇంకా ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారని చెప్తున్నారు. కుటుంబం నుంచి ఏ విధమైన ప్రోత్సాహం ఉంటుందండి? చాలా ముఖ్యం అది, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి. అంటే ఇంకా మమ్మల్ని కళలో ప్రోత్సహించాలండి. ఇప్పుడు ఒకరితోనయ్యే పని కాదు కదండి, ఇంకా మాకు వేదికలు ఇవ్వాలి. కుటుంబం నుంచి అంటారా, ఇక మా పేరెంట్స్ కూడా నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించేవాళ్ళు. ఇప్పుడు మరి ముఖ్యంగా నా హస్బెండ్ రాము గారండి, ఆయన చాలా ప్రోత్సహిస్తారండి. నన్ను కాదు, మా అందరినీ కూడా. నన్ను మ్యారేజ్ చేసుకొని మా అందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ఆయన సింగర్ కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా వెన్ను తట్టి, మీరు ఈ ప్రోగ్రామ్ చేయండి, ఇలా మీరు పైకి వెళ్ళాలి, ఇలా సింగింగ్లో ఎదగాలి అని చెప్పి ఆయన ప్రోత్సాహం లేని మేము ఈనాడు సింగింగ్లో ఎదగలేమండి. ఓకే, సో కళారంగాన్ని ఎంచుకున్నారు. సో పాటలు పాడుతూ మీకు ఫోన్ చేసి ప్రోగ్రామ్స్ చేయండి అని మీ వరకు స్థాయికి మీరు వచ్చారు. నిజంగా అదేదో మాకు చూడాలనుంది, ప్రేక్షకులతో పాటు మేము కూడా వింటాం. సో మంచి పాట మీరు ముగ్గురు కలిసి ఏదైనా పాడితే ఇన్స్ట్రుమెంట్స్తో సహా, దట్ విల్ బి రియలీ గుడ్. తప్పకుండా. యా, ఏది పాడతారండి? సురేందర్ రెడీ అండి? ఓకే, స్టార్ట్. స్టార్ట్ చేయండి, లేకపోతే ఎవరు రాయగలరు? ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తుండే అనిల్ గారితో మాట్లాడదాం ఈలోపు. అనిల్ గారు చెప్పండి, సో అంధవైకల్యం ఉన్న వారిని సభ్య సమాజం ఏ విధంగా చూస్తుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది అనిల్ గారు? యాక్చువల్లీ 2 decades కంటే ముందు సిచ్యువేషన్ చాలా చేంజ్ అయ్యింది. అప్పుడు ఏవైతే బేర్ నెసెసిటీస్ కోసం కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు చాలా వరకు క్లియర్ అయ్యి కంఫర్ట్ జోన్లోకి ఆల్మోస్ట్ ఆల్ వస్తున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా రిజర్వేషన్స్ రిలేటెడ్లో కానీ, లేకపోతే పోస్ట్ ఐడెంటిఫికేషన్లో కానీ, ఎడ్యుకేషన్ పరంలో కానీ కంఫర్ట్ జోన్ చాలా బాగా ఉంది. ఓకే, ఎక్సెప్ట్ ఏంటంటే కొన్ని చోట్ల కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవగాహన లేక హర్డిల్గా బిహేవ్ చేయడం కానీ, కొద్దిగా రెస్పాండ్ కాకపోవడం కానీ. బట్ వీ కాంట్ పాయింట్ ఫింగర్స్ ఆన్ ఆల్. మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ వెరీ మచ్ కోఆపరేటివ్ బికాస్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ మీడియా కావచ్చు, లేకపోతే అవేర్నెస్ పెరిగి ఉండడం కావచ్చు, కానీ లేకపోతే మాలాంటి వాళ్ళని కొంతమందిని అక్కడ ఇక్కడ చూడడం వల్ల కావచ్చు, ఏమైనా అయ్యుండొచ్చు. అంటే మేము ఒక ఫీల్డ్ తీసుకున్నాము. ఇనిషియల్గా నేను అడ్వకేసీ స్టార్ట్ చేసినప్పుడు వేర్ యూ టేకన్ దిస్ అన్నారు చాలామంది, మెజారిటీ ఆఫ్ దమ్. బట్ ద టైం పాసెస్ ఆన్. ఇప్పుడు నేను కొంచెం వెనక ముందైనా వాళ్ళు చెప్తారు, నువ్వు ఇది చేయకపోతే ఇట్లా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు. సో ఒక రకమైన కాన్ఫిడెన్స్ అందరిలో బిల్డ్ అయింది. నా విషయం కాదు, చాలా మంది ఉన్నారు. ఐఎమ్ నథింగ్ యాక్చువల్లీ. నాకంటే ముందు సీనియర్స్ చాలా మంది చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. దే హ్యావ్ రియలీ క్రియేటెడ్ ది హిస్టరీ. సో ఇప్పుడున్న పొజిషన్లో, లేకపోతే ఎస్పెషల్లీ కిడ్స్ కానీ, చిల్డ్రన్ కానీ విత్ డిజబిలిటీస్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఉండొచ్చు, లెట్ దట్ బి విజువల్ డిజబిలిటీ ఆర్ ఎనీ అదర్ సివియర్ డిజబిలిటీ, లైఫ్ విల్ బీ ఈజియర్ ఇన్ ఫ్యూచర్ బికాస్ టెక్నాలజీ బాగా ఉంది, అవేర్నెస్ పెరిగింది, లాస్ కూడా ఇన్ ప్లేస్ వస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్కి మాత్రం కొంచెం
కొంచెం ఫ్రెండ్లీ అప్రోచ్తో కనుక గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్ కానీ అఫీషియల్స్ కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఎవ్రీథింగ్ విల్ బీ డన్ విత్ నో ఎక్స్ట్రా కాస్ట్. ఓన్లీ అవగాహన కావడానికి ఏంటంటే కొంచెం మీడియా సపోర్ట్ కావాలి మాకు. కొన్ని సెషన్స్ కానీ కొన్ని సెమినార్స్ కానీ చేస్తే కొన్ని టెక్నికాలిటీస్లో ఏమవుతుందంటే కొన్ని ఆస్పెక్ట్స్లో మాకు తెలిసి ఉంటుంది, వీ బీయింగ్ ది పర్సన్ విత్ డిఫరెంట్ ఎబిలిటీ ఫర్ ఓవర్ 30 years. మాకు కనుక ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ టు టాక్ విత్ ది కన్సర్న్ గవర్నమెంట్ అఫీషియల్స్ వెట్ ద టైమ్ ఆఫ్ ఫార్ములేటింగ్ ది పాలసీస్ ఆర్ మేకింగ్ లాస్, we can give such type of suggestions so that there won't be a requirement for future mending of the lacuna in the law. ఓకే. సో అక్కడ ఏంటంటే ఒక పొలిటికల్ అఫిలియేషన్తో ఒక పార్టీ పర్సన్గా మేము వెళ్ళి వాళ్ళతో చేసే బదులు ఇండివిజువల్గా ప్రొఫెషనల్గా మేము ఉండి న్యూట్రల్గా ఉండి మాకు కనుక ప్రాపర్ రికగ్నిషన్ ఇచ్చి యాజ్ ఎ కన్సర్న్ వెల్ఫేర్ యాక్టివిస్ట్గా రికగ్నిషన్ ఇచ్చి ప్రాపర్ ఎంట్రీ ప్రాసెస్ ఇచ్చి టైమ్ అండ్ అగైన్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఫార్ములేట్ ది లా ఆ టైంలో బిఫోర్ ఫార్ములేషన్ ఆఫ్ లా ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్ములేషన్ ఆఫ్ లా మాకు ప్రాపర్ నోటీస్ ఇచ్చి వాట్ ఈస్ యువర్ వ్యూ, వాట్ ఈస్ యువర్ టేక్ అని అడిగితే వీ కెన్ గివ్ ది ప్రాపర్ అండ్ యాప్ట్ సొల్యూషన్. అంటే ఇప్పుడున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి పటిష్టంగా ఉన్నాయో అలాగే అమలుకు నోచుకున్నాయంటారు? అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది, బికాస్ వీ హ్యావ్ టు అగ్రీ దట్ అవర్స్ ఇస్ ద డెవలపింగ్ ఎకానమీ విత్ 125 crores పాపులేషన్స్ అలాంగ్ విత్ ఆల్ అదర్ ఇష్యూస్ ఈవెన్ అవర్ ఇష్యూస్ విల్ ఆల్సో బి అడ్రస్డ్. కొత్తవి రావడం కంటే ఉన్న విషయాలు ఏవైతున్నాయో వాటిని మాత్రం ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్ చేయగలిగినట్లయితే చాలా బాగా ఉంటుంది. ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇష్యూస్లో మేము ఫేస్ చేస్తున్నాం, టైమ్ అండ్ అగైన్ పర్సీవ్ చేస్తున్నాం, కానీ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్జెన్సీస్ కావచ్చు, ఇంకా రీజన్స్ ఏమైనా కావచ్చు, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఇంప్లిమెంట్. ఓకే. అది కొంచెం ఫ్రెండ్లీగా రియాక్ట్ అయితే గవర్నమెంట్ విల్ బి మోర్ దాన్ ఆల్మోస్ట్ రెడీ అండి. మాధవి గారు, సురేందర్, రైట్. ఓకే అండి, మనకి ముఖ్యంగా మనం నిజంగా ఈ రోజున ఇలా ఈ ఛానల్లో కానీ లేదంటే ఇంత అభివృద్ధి స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం అమ్మ లేనిదే జరగదండి. అమ్మ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ రిలేషన్ అన్నమాట. ఎందుకంటే అమ్మ లేనిదే అసలు జగత్తే లేదండి, అంతే లేదు కదండి. కాబట్టి నాకు ఎందుకంటే అమ్మ పాటలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఒక అమ్మ గురించి నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. పాడండి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని మాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అవతారమూర్తి అయినా అనువంటే పుడతాడు, అమ్మ పేగు పంచుకుని అంతవాడు అవుతాడు, అవతారమూర్తైనా అనువంటే పుడతాడు, అమ్మ పేగు పంచుకుని అంతవాడు అవుతాడు, అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో నడ
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? చాలా బాగుందండి మాధవి గారు. సో నిజంగా మీలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని అభినందించాలండి. దానికి ఏమాత్రం తగ్గదు అన్నట్టుగా మీ టాలెంట్ సింగింగ్లో కానివ్వండి, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో కానివ్వండి, అది నిజంగా చాలా బాగుందండి. సో మనకి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రాజేష్ అని గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. అతను ఏమంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. రాజేష్, ఓకే, కాల్ కట్ అయిందండి. సో మళ్ళీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మంచి పాట ఒకటి చూద్దాం, మీరు కూడా చూడండి. ఓకే, లెట్స్ వాచ్ ఎ గుడ్ సాంగ్. రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయి. ధైర్యాన్ని దర్శించి దైవాలే తలసదా. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలసగా. మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. సో ఇది కేవలం ఒక లోపమే కానీ శాపం కాదు అని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫీల్ అవుతున్నారండి. ఇన్ఫ్యాక్ట్ మన ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు మాట్లాడుతూ ఉండడం మనం విన్నాం. ఇది నిజంగా ఈ అంధత్వం లేకపోతే ఈ లోపం ఏదైతే ఉందో ఇది లేకపోతే కనుక మేము హ్యాండిక్యాప్గా ఫీల్ అవుతాం. ఇది ఉండి మేము దీంట్లో ఇంత ఎక్స్పర్టీస్ సాధించామంటే మాకు ఎలాంటి చిన్న ఇది కూడా మాకు లేదు. సో వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అనే ఒక కాన్ఫిడెన్స్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అది నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం వేసిందండి. ఆమోస్, ఇంకో పాట సిద్ధమా? రెడీ. తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో. తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో.
మా చెవులకు కనులున్నాయి మా చేతులు చూస్తాయి మా చెవులకు కనులున్నాయి మా చేతులు చూస్తాయి వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో తెలుగేదో తెలుసు చీకటేదో కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో పునుగు పూత వెలుగు పూవాసన వెలుగు పునుగు పూత వెలుగు పూవాసన వెలుగు చల్ల చల్లగా నిమిరినప్పుడు చల్లగాలి వెలుగు చల్ల చల్లగా నిమిరినప్పుడు చల్లగాలి వెలుగు కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో మా చెవులకు కనులున్నాయి మా చేతులు చూస్తాయి మా చెవులకు కనులున్నాయి మా చేతులు చూస్తాయి వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో చాలా బాగుందండి పాట. సో నిజంగా దయతో కాస్త చేయి తాకితే అది వెలుగు అంటున్నారు, కసిరితే చీకటి అంటున్నారు. అంటే నిజంగా ఆ కసిరే వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడొద్దు, ఎందుకంటే మనం చూస్తున్నాం మీరు ఎంచుకున్న టాలెంట్లో మీరు ఎంత బాగా రాణిస్తున్నారు అనేది. సో అలా నెమ్మదిగా తాకితే చల్లగాలి వస్తుందని చెప్తున్నారు. సో ఇదంతా నిజమైన ఫీలింగ్స్ అని వేరేగా చెప్పనక్కర్లేదు. నిజంగా ఎవరన్నా దగ్గరికి వచ్చి దయతో కానీ దయ అక్కర్లేదని చెప్పాలి మీకు ఈరోజు ప్రోత్సాహాన్ని ఇచ్చేట్టు చేస్తే మీకు ఏ విధమైన ఫీలింగ్ ఉంటుందో మీ మాటలో చెప్పండి. అదే మాకు వెలుగండి, మా జీవితాలకు వెలుగు. మేము అంతకంటే ఏం చెప్పలేము. వెలుగు ఒక మనిషి జీవితంలో వెలుగు ఉంది అంటే దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. ఓకే, బాబు అనే మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. బాబు గారు నమస్తే అండి. నమస్తే, కంగ్రాచులేషన్స్ అండి లూయి బ్రైల్ ప్రోగ్రామ్ సార్. ఇవాళ ఉంది కదా జన్మదినం సందర్భంగా. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్ సార్. చెప్పండి సార్. ఐ హావ్ ఎ క్వశ్చన్ టు అనిల్. అనిల్ గారు చెప్పండి సార్. అనిల్ గారు, నేను జాతీయ నేషనల్ లెవెల్లో కూడా గమనిస్తున్నాను. ఐ కీప్ మీటింగ్ సమ్ ఆఫ్ ద బ్లైండ్ పీపుల్. ఓకే. They say that we don't want to be called as specially challenged, differently able, call us as only blind అని అంటున్నారు అన్నమాట. అంటే అర్థం కాలేదు నాకు, అంటే ప్రశ్నలో డిఫరెంట్. కొంతమంది బ్లైండ్ పీపుల్, విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ who are visually challenged by themselves, okay, they want to be called as blind, not as differently abled, differently challenged, specially challenged. Okay. సో కానీ మీరు అంటున్నారు ఏంటంటే we have an ability, it's good to be called as differently abled అని అంటున్నారు. వ్యూ బాగుంది మీది. ఓకే. సో కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ కొంతమంది ఇలా ఛాలెంజ్ పీపుల్ కానీ అలా అనడం వల్ల ఇట్ ఈస్ గివింగ్ ఎ డిఫరెంట్ మీనింగ్. సో ఈ పర్సన్స్ డిసబిలిటీస్ ని ఏ విధంగా ట్రీట్ చేయాలంటారు? ఈజ్ ఇట్ గుడ్ టు బి కాల్ దెమ్ యాజ్ బ్లైండ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎలా అంటారు? అంటే వాళ్ళకి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు మీరు, అంతేనండి? అవునండి, అవునండి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెరీ చాలా మమ్మల్ని అనొద్దండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ అనొద్దు, మమ్మల్ని కేవలం బ్లైండ్ అనండి, దాని ద్వారా మాకు ప్రత్యేక గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. వీఆర్ నాట్ డిఫరెంట్లీ ఏబుల్డ్, వీఆర్ నో వే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నారు. ఇక్కడ ఏముందంటే రెండు విషయాలు ఉన్నాయండి.
అది ఏ పరిస్థితిలో అన్నారన్నది. కొన్ని విషయాలలో ఇప్పుడు కొన్ని దగ్గరికి వెళ్ళి మనము డిఫరెంట్ ఏబుల్డ్ అని చెప్తే ఎదుటి వ్యక్తికి కావాల్సిన అవగాహన ఉండదు. అవునండి. ఎదుటి వ్యక్తికి కావాల్సిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో లేకపోతే ఎక్కడికైనా వెళ్తే అక్కడ లోపల ఉన్న బుకింగ్ క్లర్క్ కి మనం డిఫరెంట్ లేబుల్ అంటే ఆయనకు అర్థం కాకపోయింది అనుకోండి, అందరికి అర్థం కాదని నేను చెప్పను. అటువంటి సందర్భాల్లో పని తొందరగా అవ్వాల్సింది లేట్ అయింది అనుకోండి, అట్లా 3-4 సార్లు ఒక అడ్వర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఫేస్ చేసినప్పుడు ఇది కొద్దిగా ఫ్యాషన్ఫుల్ గా ఉంది, జార్గాను ఎందుకు వాడాలి, మనం బ్లైండ్ అంటేనే తొందరగా పని అవుతుంది లేకపోతే హెల్ప్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో కానీ అటువంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ వాస్తవానికి డిఫరెంట్ లేబుల్డ్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ ఎందుకంటే ఇప్పుడు కళ్ళతో చేసే పని మేము మైండ్ తో చేస్తాము, లేకపోతే చేతులతో చేసే పని కాళ్ళతో చేస్తాం, కాబట్టి దట్ ఇస్ వై ఇట్ ఈస్ డిఫరెంట్ లేబుల్డ్, స్పెషల్లీ ఏబుల్డ్ అంటే అట్లా. ఇప్పుడు నాకు కనిపించినప్పుడు నేనేం చేస్తాను, ఐ రిలై మోర్ ఆన్ మై మెమరీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఎబిలిటీ. అట్లనే ఇప్పుడు ఆర్థోపెటికలీ ఛాలెంజ్ ఉన్నారనుకోండి, వాళ్ళు సింగిల్ హ్యాండ్తో ఎంత ఫాస్ట్గా రాస్తారు అంటే డబుల్ హ్యాండ్తో చేసే పని వాళ్ళు సింగిల్ హ్యాండ్గా చేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఎబిలిటీ. కాబట్టి దీన్ని డిఫరెంట్ లేబుల్డ్ అని అడ్రస్ చేయడం వల్ల ఒక డిజేబిలిటీ అన్న దాన్ని పోయి ఎబిలిటీ మీద ఎంఫసిస్ ఎక్కువ చేస్తున్నాం. ఓకే, దానివల్ల కొంతమంది కోల్పోతున్నారు. సో ఇది కేవలం డిజబిలిటీ బ్లైండ్గానే మమ్మల్ని పిలవాలని కొంతమంది ఒప్పుకోవడాన్ని లేకపోతే అడగటాన్ని కేవలం సందర్భాన్ని బట్టే కానీ నాట్ ఇన్ ఆల్ కేసెస్. రైట్. వెంకటరమణ గారు కాల్ చేస్తున్నారండి. వెంకటరమణ గారు. సార్ నమస్కారం అండి, నా పేరు వెంకటనారాయణ అండి. వెంకటనారాయణ గారు చెప్పండి సార్. సార్ నేను ఒక క్యాబ్ డ్రైవర్ సార్. ఏమంటారండి? నేను ఒక క్యాబ్ డ్రైవర్ అండి. ఓకే సార్ చెప్పండి. నా పేరు వెంకటనారాయణ అండి. చెప్పండి సార్. సార్ ఇది నేను ముగ్గురు పిల్లల్ని నేను ఇక్కడ మన భద్రం కార్డు కోసం నేను యాపిల్ తీసుకెళ్ళానండి. గవర్నమెంట్ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇస్తున్నదండి. వాళ్ళకి ఏది కూడా అడిగినా కూడా రెస్పాన్స్ కూడా రావట్లేదు. కనీసం గవర్నమెంట్ వాళ్ళ కోసం మంచి పనులకి కేటాయిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అండి, మీరు మా దృష్టికి తీసుకొచ్చారు, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అనిల్ గారు, ఇలాంటి గ్యాప్స్ సమాజంలో జరుగుతూ ఉంటాయి, రుగ్మతలు అనాలో మరి ఏమనాలో మీరే చెప్పాలి. ఇదేంటంటే ఒకటి కొంచెం ప్రస్తుతానికి అయితే ప్రెసెంట్లీ హియర్ వీ హ్యావ్ ఎ న్యూ గవర్నమెంట్. కొంచెం ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రొయాక్టివ్గా మాకు కొంచెం హెల్పింగ్గా ఉండి మా ఇష్యూస్ మీద కొంచెం ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతాయి. టెక్నికల్ ఇన్పుట్స్ ఏమేమి కావాలో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. డెఫినెట్గా మేము ఇష్యూ రాదర్ దాన్ ఎగ్జాగరేటింగ్ ఇష్యూ చేయడం కంటే వర్కౌట్ చేసి ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్ వీ కెన్ గో ఇన్ ఎ పాజిటివ్ డైరెక్షన్. ఓకే, అంటే కొత్త రూల్స్ ఏమన్నా అవసరమా అనిల్ గారు ఇలాంటి వాళ్ళకి స్పెషల్లీ? యాజ్ ఆఫ్ నౌ న్యూ రూల్స్ కంటే వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ది అవైలబుల్ ఇంప్లిమెంటేషన్. స్క్రైబ్ గైడ్ లైన్స్ మీద ఇప్పటికి కూడా చాలా ఇదవుతుంది. అండ్ దెర్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ జియో రిక్రూట్మెంట్లో కూడా రోస్టర్ పాయింట్ మీద ఇష్యూ ఉంది. దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది దానిపైన ఒక కన్సాలిడేటివ్ అండ్ కోఆర్డినేటివ్ యాక్షన్ కావాలి. కోఆపరేటివ్గా దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాసివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కంటే ముందే దాని మీద సొల్యూషన్ వస్తే మాత్రం చాలా మందికి న్యాయం జరుగుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటారు? అంటే సింపతి అనడం కన్నా సమాజంలో నిజంగా ఎంపతి అయితే ఉంటుందండి. సమాజంలో ఉన్న ఏదో కొద్ది మందిని పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి ఆ ఎంపతి అనేది ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి వాళ్ళకి సహాయం అందించడానికి కానీ లేకపోతే ప్రోత్సాహం అందించడానికి కానీ ఈ గ్యాప్ ఎందుకు జరుగుతుందని మీరు అంటే ఒక్కటి ఏమవుతుంది సార్, ఇది మీ టైమ్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ 2 days or 3 days ఎలకేషన్ అవుతుంది 365 days ఇటువంటి ఇష్యూస్ మీద. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ ది పబ్లిక్ పర్సన్, మీడియా ఏజెన్సీస్ కానీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ఇష్యూని రేస్ చేసి ఫోకస్ కనుక డ్రాగ్ ఆన్ చేస్తే సో డెఫినెట్గా ఇష్యూ లైవ్ ఉంటుంది. కాబట్టి ఇష్యూ లైవ్ ఉన్నప్పుడే సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈ స్మాలర్ ఏరియా విచ్ విల్ హ్యాపెన్ అండ్ హెల్ప్ఫుల్ టు ది సమ్ ఆఫ్ ది పీపుల్ విత్ సివియర్ డిజబిలిటీస్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఎవరికైతే ఉపయోగపడుతుంది అన్నప్పుడు అనే స్పెసిఫిక్ డ్రైవ్ తీసుకొని ఒక 15, 20, 30 or 1 month or 2 months, 3 months ప్రోగ్రామ్ పెట్టుకొని టేకప్ చేస్తే ఇష్యూస్ వన్ ఆఫ్టర్ ది అదర్ వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ కేసెస్ ఏంటంటే ఇన్ ప్లేస్ రూల్ లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో రికగ్నైజ్ చేస్తారు కొన్ని పోస్టులు, హీఈస్ ఎలిజిబుల్ టు బి రిక్రూటెడ్ అంటాడు, సెంట్రల్ గవర్నమెంట్లో రిక్రూట్ అవుతారు. సేమ్ పోస్ట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తే రిక్రూట్మెంట్ ఉండదు, ఎందుకంటే కన్సర్న్ జియో లేదు ఇక్కడ. ఆ జియో ఫార్ములేషన్కి టైం అవుతుంది. ఆమోస్ గారు, ఇంకో మంచి పాటకి మీరు సిద్ధం చేసుకోండి. సురేందర్తో మాట్లాడదాం ఈ లోపు. సురేందర్, మీరు ఈ ఇన్స్ట్రుమెంట్ని ఏదైతే ఎంచుకున్నారో మీకు ఈ టాలెంట్ ఉంది అని ఎవరు గుర్తించారు? యాక్చువల్లీ నాకు పుట్టినప్పటి నుండి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో స్కూల్ స్టేజ్లో పాడేవాడిని. ఇంకా ఆఫ్టర్ 5th class నుంచి నేను సమ్మర్
వోకల్ క్లాసెస్కి వెళ్ళేవాడిని అనమాట. ఓకే. నేను ఇంతకు ముందు సింగింగ్తోనే నేను లైఫ్ స్టార్ట్ చేశాను ఆర్కెస్ట్రా ఫీల్డ్లో. ఓకే. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఆమోస్ గారి దగ్గర ఇది నేర్చుకున్నాను రిథమ్ ప్రాక్టీస్. ఓకే, వెరీ గుడ్. ఆమోస్ గారు, ఇంకో మంచి పాట మా కోసం. ఎంతోమంది చూస్తున్నారు ఈరోజు మన ప్రోగ్రామ్, సో వాళ్ళ కోసం కూడా అని చెప్పాలి. మాధవి గారు రెడీ అండి? మీ ఇష్టం ఆమోస్ గారు, ఏదైనా సరే అంటే గ్రూప్గా మీ ఇష్టం. సింగిల్గా పాడతానా లేకపోతే అంతా కలిసి పాడతానా? సింగిల్ పాడాం. సాంగ్ పాడండి. ఏ సాంగ్? నాకు బాగా ఇష్టమైన పాట. నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారి ముందు మేము శిల్పకళా వేదిక ఆడిటోరియంలో మేము పర్ఫామ్ చేసి మంచి అప్రిషియేషన్ పొందినటువంటి పాట. ఓకే. స్నేహం ఇక రాదు అని కరిగే కలగా అయినా ఈ దూరం నువ్వు రాకువని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే వండర్ఫుల్ ఆమోస్, రియలీ చాలా బాగుందండి. సో ఈరోజు నిజంగా ఒక గొప్ప దినం అండి. ఆ మహనీయుడు బ్రెయిలీని గుర్తు చేసుకునే ప్రయత్నంలో మీరంతా కూడా మా సాక్షితో కలిసి రావడం నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ ఆమోస్ గారు, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సురేందర్ గారు. సో ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి సాక్షి.